నోరు బాలేనప్పుడు లేదా ఏదైనా జ్వరం వచ్చి ఏం తినాలనిపియనప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా ఈ పచ్చడి చేసుకుని తినండి. నోటికి కమ్మగా ఉంటుంది. మరి అలాంటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఒక గిన్నెలో కొంచెం చింతపండు తీసుకుని వాటర్ పోసి కాసేపు నానబెట్టేసేసి పక్కకు పెట్టేసుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో 2 స్పూన్స్ ధనియాలు 1 స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యాక అందులో ఎండుమిరపకాయలు వేసుకుని మంచి కలర్ వచ్చి అన్ని వేగేదాకా ఫ్రై చేయండి. అందులో కొన్ని వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేయండి. వెల్లుల్లి పొట్టు తీసుకోకుండా గానీ వేసుకోవచ్చండి. అలా వేసుకొని ఫ్రై చేసుకున్నాక అవి రోట్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అదంతా మెత్తగా అయ్యే వరకు నూరుకోండి. ఎందుకో అండి మిక్సీలో కన్నా రోట్లో నూరితేనే పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి. ఎందుకో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అందులో కొంచెం చింతపండు వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి నూరుకోండి. పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి. అలా వేసుకొని నూరుకున్నాక చింతపండు నానబెట్టిన వాటర్ మళ్ళీ అందులో వేసేసుకుని ఆ వాటర్ పచ్చడి అంతా కలిసిపోయేలాగా రుబ్బుకోండి. అలా రుబ్బుకున్నాక అందులో ఒక ఆనియన్ వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోండి. అన్నం తినేటప్పుడు అక్కడక్కడ ఆనియన్ తగులుతుంటే చాలా సూపర్ గా ఉంటుంది. అలా అంతా రుబ్బుకున్నాక పచ్చడి తోడేసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి. అంతే అండి, చాలా సూపర్ గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తినండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.